కాపు నేతలందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని రాజమండ్రిలో జగన్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాపు ఆత్మగౌరవ సమావేశం పేరుతో టీడీపీ హయాంలోనే రంగ హత్య జరిగింది. గద్దర్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. కన్వీనియంట్ రాజకీయాలకు కేర్ ఆఫ్గా పవన్ మారారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, నా వెనక ఉంటే సీఎం అవుతానని అనలేదా? ఇప్పుడు కాపుల ఓట్లు అవసరం లేదంటారా? అదే మాట చంద్రబాబు లోకేష్లతో చెప్పిస్తారా? వాడుకునేది లేయడానికి మేమేమన్నా కరివేపాకులువా? 3 దశాబ్దాలుగా జాతి కోసం సేవ చేస్తున్నామంటూ వివిధ కాపు సంఘాల వాళ్ళు, కాపు రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పి ఇట్లాంటి అందరూ కలిసేసి మీటింగ్ పెట్టుకుని చేశారు. ఎందుకంటే వీళ్ళల్లో ఏ ఒక్కళ్ళన్నా సొంతగా ఈ కులం పేరుతో పోటీ చేసి గెలుస్తారా? కులం పేరుతో పోటీ చేసి ఓడిపోయారు హరిరామ జోగయ్య కానీ, ముద్రగడ పద్మనాభం కానీ. అంతకుముందు పార్టీల పేరుతో ఉన్నప్పుడు పార్టీలో కులం పనికొస్తుంది తప్పించి కులం కారణంగా పార్టీలు పక్కన పెట్టి గెలవడం అసాధ్యం. అనవసరమైన మాటలు. ఒకటి, పవన్ కళ్యాణ్ రేపు పొద్దున ఇప్పుడు మొన్న ఆ మాటలు మాట్లాడారు. ఈ ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లింగమనేనికి జనసేన తరపున రాజ్యసభ ఇచ్చే ముందు ఎవరు అనకుండా ముందుగానే ఎదురుదాడి చేసేశారు. అయిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి రేపో మాపో మళ్ళీ కూర్చుని మీరందరూ లేకుండా నేను ఉన్నానేమయ్యా గట్టిగా నవ్వునే వేశారనుకోండి, మళ్ళీ మనందరం ఎగబడి కావులిచ్చుకోమా ఆయన్ని? అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ మీదన కూడా చంద్రబాబు గారి మీద కూడా కమ్మ సామాజిక వర్గానికి అసంతృప్తి ఉంది. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి జగన్ మీద అసంతృప్తి ఉంది. లేకపోతే ఓడిపోతారా? అంతకుముందు 2019లో చంద్రబాబు కానీ, 2024లో జగన్మోహన్ రెడ్డి కానీ. మరి కులం తోడుంది అని చెప్పేసి గెలవలేదే బేసిక్గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇన్నిసార్లు ప్రయత్నించారు, గెలిపించారా? లేదు కదా. ఒక్క కులంతో గెలుస్తారా ఎవరైనా సరే? పవన్ కళ్యాణ్ ఉద్దేశం కూడా అదే. గెలవాలి అంటే అన్ని కులాలని కలుపుకోవాలి. మీరేమో మా కులపోడు అన్న ప్రస్తావనే ప్రధానంగా చేసుకొస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం అట్లా మా కులపోడు అని ఏమైనా చెప్పుకుని తిరుగుతున్నారా? వాళ్ళు కింద తిరుగుతారు మీటింగులు పెట్టి, నువ్వు మా కులానికే పనిచేయాల్సిందని ఎవరిని అడుగుతున్నారా? తెర వెనక జరగాల్సింది తెర ముందు చేస్తున్నారు. రెడ్లందరూ మీటింగ్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మా కోసమే పనిచేయాలి, మిగతా వాళ్ళ కోసం కాదని ఏమన్నా అడుగుతున్నారా? ఇక్కడ అనవసరమైనటువంటి చర్చ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని ఇరకాటంలో పెట్టడం కంటే వీలున్నంత వరకు ఆయన్ని ముందుంచుకుని వెనకాల నడుపుకోవడమే బెటర్.